ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా గార్డెన్‌లో క్యాక్టస్‌కి ఒక ఫ్లవర్ వచ్చిందండి. అది ఏ రకం క్యాక్టస్సో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇట్లాగే ఊరెళ్ళినప్పుడు చుట్టాల ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇది ఒక పెన్సిల్ క్యాక్టస్ లాగా ఉంది. దానికి ఫ్లవర్ పూసింది. మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్లవరు క్యాక్టస్ ఇలా ఉంటుంది. చెట్టు అనేది ఇలా ములక్కాయలాగా ఉంది. ఈ చెట్టు క్యాక్టస్ అయితే నాకు 1 ఇయర్ అయింది పెట్టి కూడా ప్లాంట్. అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది, ఎక్కువ అవుతుంది. ఈ ఫ్లవర్ అనేది వచ్చిందండి. నేను ఫ్లవర్కి చాలా దగ్గరగా వచ్చేసాను. ఈ దగ్గరికి చాలా స్మెల్ వస్తుంది. అసలు ఇలాంటి వాటి నుంచే సెంట్లు అయితే తయారు చేస్తారేమో అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి చాలా లో మెయింటెనెన్స్ అండి. నేను మొన్న ఈ మధ్య ఫ్లవరింగ్ రావడానికి నేను ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చానమాట ప్లాంట్. అయితే నేను పెట్టడానికి 1 ఇయర్ అయిందండి పెట్టి. మెయింటెనెన్స్ అనేది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనే చెప్పొచ్చు. ఓ 4-5 రోజులు వాటర్ పైన చెట్టు అనేది చనిపోవడం జరగదు. చాలా బాగుందన్నమాట. అయితే ఫ్లవర్ రావడం అనేది ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ ప్లాంట్కి ఇలా ఫ్లవర్ వస్తుందని నేను ఎప్పుడైతే చూడలేదు. అయితే ఇప్పుడే చూడటం, అది కూడా నా గార్డెన్లోనే నేను చూస్తున్నాను అనమాట. వాసన మాత్రం చాలా బాగుంది. మన గిన్ని మాలతీ వస్తుంది చూసారా స్మెల్, అట్లా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.